యువజనులు చదువుపాడులో రూబెన్ మినిస్ట్రీస్ పరిచర్యల్లో ఇక్కడ సంఘంలో సేవ చేస్తున్నటువంటి సేవకులు నెహమ్యా పాస్టర్ గారు, నెహమ్యా పాల్ పాస్టర్ గారు 2 నిమిషాలు దేవుని యొక్క మాటలు పంచుకోవలసిందిగా సేవకులకి అవకాశం ఇస్తున్నాం. ప్రభువుని ఘనపరుస్తూ దైవ సేవకులను గౌరవిస్తూ చప్పట్లు కొట్టి గట్టిగా అవకాశం సేవకులకు ఇస్తున్నాం. హల్లెలూయా. దేవునికి ఒక మారు అందరూ స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి, అలాగే వేదిక నిర్వహించిన పెద్దలు, మరి రూబెన్ మినిస్ట్రీ ప్రెసిడెంట్ గారికి, వైస్ ప్రెసిడెంట్ గారికి, పాస్టర్లందరికీ కూడా, ముఖ్యంగా దేవాది దేవునికి, ఈ మినిస్ట్రీ నాయకులు డైరెక్టర్ గారు డేవిడ్ పాల్ గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఇప్పటికే సమయం 20 నిమిషాలు తక్కువ 11 అయింది. గొప్ప విషయం ఏంటంటే ఈ రాత్రి అందరం కూడా మేము ఇక్కడే ఉండబోతున్నాం. ఒక రాత్రి యాకోబు ప్రార్థిస్తేనే అన్ని తారుమారైపోయినాయి. ఈ రాత్రి మేము అందరం కూడా మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాం. మీరు ఎల్లకెళ్ళినా కూడా, పోయినసారి దాగుండూరులో జరిగింది చాలా ఘనంగా. ఆ ప్రార్థన అయ్యేసరికి 11:30 ఏమైంది. ఆ తర్వాత పాస్టర్లు అందరూ దగ్గర 3:30 దాకా ఉన్నాం మెలకుగా. 3:30 దాకా, మళ్ళీ ఉదయాన్నే మళ్ళీ 4:30కి లెగిసి మళ్ళీ స్తుతి గుడికి 6 గంటల దాకా ప్రార్థించాం. స్తోత్రం చెల్లిద్దాం. కాబట్టి ఇది కష్టతరమే, పచ్చాకు పని. కాబట్టి నాకు తెలిసి ఇక్కడ అంతా ఆకులకి వెళ్ళొచ్చిన వాళ్ళు ఎవరో 2-3 ఉంటారు కదా. కానీ మన కొరకు ఇంత దూరం నుంచి ప్రయాసపడి వచ్చారు కాబట్టి మనం కూడా ఒక్క మాట బయట ఉన్న వారికి, లోపల ఉన్న వారికి నేను చెప్తున్నాను. ఎక్కడి నుండో దైవ సేవకులు మన మధ్యకి వచ్చినప్పుడు, విశ్వాసులు అందరూ మందిరం నిండుకున్నప్పుడు, అక్కడ పరిచయం చేస్తున్న దైవ సేవకులకి ఎంతో ఆ గౌరవాన్ని తెచ్చిపెట్టిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు మేము వెళ్ళి చెప్తాం, అక్కడికి వెళ్ళి మరి సంఘం గొప్పగా ఉంది. మా అయ్యగారు అడుగుతూ ఉంటారు, నెహమ్యా ఎలాగుంది పరిచర్య, ఏ రకంగా ఉందంటే, పాస్టర్ గారు బాగుంది పాస్టర్ గారు, ఆదివారం ఎంతమంది వస్తారు, శనివారం నైట్ ఎంతమంది వస్తారని మేము చెప్పుకుంటాం. అప్పుడు ఆయన మమ్మల్ని దీవించి ఓహో బాగానే ఉందిలే అనుకుంటారు. ఇలాంటి ఒక ప్రార్థన పెట్టినప్పుడు 10 మంది కూడా రాకపోతే అప్పుడు వాళ్ళు మమ్మల్ని ఏమడుగుతారంట చెప్పాలి. స్తోత్రం చెల్లిద్దాం. చిరుగురుపాడు వాళ్ళు చాలా మంచోళ్ళు. ఇక్కడ చాలా ఘనకార్యాలు జరిగినాయి, దేవుడు జరిగిచ్చాడు. స్తోత్రం చెల్లిద్దాం. కాబట్టి ఎక్కువసేపు చెప్పను, సాక్ష్యం కూడా చెప్పమన్నారు. నా సాక్ష్యం కొద్దిసేపుతో అవ్వదేది కాదు. ఎందుకంటే మేము పుట్టుకతో క్రైస్తవులు మేము కాదు. మా తాతలు మొత్తం 6, తాతలంతా 6, వాళ్ళ 6లో మా తాత 2వ వాడు. మా తాత 2వ, ఆ తాతలు కానీ ఆ నాయనమ్మలు కానీ, మా తాతలు వాళ్ళ అక్క చెల్లెలు 5 మొత్తం వాళ్ళు దగ్గర చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా పేర్లు కూడా నాకు పెద్దగా తెలియదు. మా తాతలు ఎవ్వరు కూడా దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఎవరు కూడా కాదు. ఆ తర్వాత మా నాన్న జనరేషన్ వచ్చింది. ఆ తర్వాత కూడా వాళ్ళు ఎవరు కూడా దేవుణ్ణి నమ్ముకోలే. నాకు ఈ బెల్ట్ లోకి వచ్చిన తర్వాత నాకు బాధ కలిగించిన విషయం ఏంటంటే, ఇటు సైడ్ చాలా మంది పాస్టర్లను చీపుగా చూస్తూ ఉంటారు. మేమేమి ఇక్కడ పని పాట లేక రాలేదు, చదువు సంధ్య లేక రాలేదు, ఏ దిక్కు లేక ఈ దిక్కును మేము ఎన్నుకోలేదు. చదువులు చదివి ఆ చదువులు వదిలిపెట్టుకొని, మాకున్న ఉద్యోగాలు వదిలిపెట్టుకొని, పదే దేవుడు మమ్మల్ని బలవంతం చేస్తుంటే కుటుంబాలన్నిటిని వదిలిపెట్టుకుని స్థలాలకు వచ్చాం మేము. స్తోత్రం చెప్దాం గట్టిగా. సురేష్ సాక్ష్యం మీకు అర్థమైంది లేదో కానీ నాకైతే ఆశ్చర్యం అనిపించింది. ఎంత చదువుకున్నారు. ఇటు ఈ సైడ్ ఎలా ఉందంటే, ఆడపిల్లలు మగపిల్లలు 10th క్లాస్ పాస్ అయితేనే వాళ్ళని ఆపలేకపోతున్నాం. వాస్తవమా కదా? అసలు అది తెలియని ఒక స్టైలు వాళ్ళలో, ప్రైసులాడు చెప్పలేనంత స్టైల్లో వెళ్ళిపోతున్నారు, ప్రార్థనకు రాలేనంత స్టైల్లోకి వెళ్ళిపోతారు. అబ్బో అసలు మా సైడ్, నేను మా ఊరోని చూసా. ఒక రోజున మేము వచ్చిన కొత్తలో మా ఆవిడ BSc చదివి, నేను కూడా కొద్ది గొప్ప చదువుకున్నా, నాకు కూడా ఒక ఉద్యోగం ఉంది. అది చాలా సాక్ష్యం వదిలేసాం, వచ్చాం. మా ఇంటికి ఒక అమ్మాయి వచ్చిన కొత్తలో ఒక 2 నెలలు 3 నెలలు అవుతుంది. ఆ అమ్మాయి 10th క్లాస్ చదువుతుంది. వచ్చింది మా ఇంటికి వచ్చి, మా ఆవిడ బ్యాక్గ్రౌండ్ వీళ్ళకి తెలుసు. ఇద్దరు కూడా, మా మామగారు ప్రిన్సిపాల్ గా చేశారు కాలేజీలో, మా అత్తగారు కూడా లెక్చరర్, గవర్నమెంట్ లెక్చర్. ఇద్దరికి ఆయనకు 1,20,000, ఇంకొక 70,000 దాకా వస్తుంది.
అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చి దేవుడు సమర్పణతో నన్ను చేసుకుంది మా పాస్టర్ అమ్మ. స్తోత్రం చెప్దాం గట్టిగా. ఒకరోజు నా అమ్మాయి వచ్చి పాస్టర్ అమ్మని అడుగుతుంది, పాస్టర్ అమ్మ జింజుబార్ ఉందా అని అడిగింది. పాస్టర్ అమ్మకి అర్థం కాలేదు. జింజుబారా అని అడిగింది. అదే పాస్టర్ అమ్మ, మరి టీలోని చికెన్లోని వేసుకుంటారు కదా జింజుబారు అంటుంది. ఒరే నాకు అసలు అర్థం కాలేదు, జింజుబారా అనిపించింది నాకు. ఇది కొత్త అంటే మాకు విజయవాడలో దొరకదు అది, ఇక్కడ చదువుకోవాలి ఏమైనా దొరికిద్దాం. వాస్తవంగా బైబిల్ పట్టుకొని ప్రమాణం చేసి చెప్తున్నాను. స్తోత్రం చెల్లిద్దాం. ఇది జోక్ కాదు, మా వాళ్ళందరికీ తెలుసు, ఆ వ్యక్తి కూడా. హల్లెలూయా. కాబట్టి అర్థం కాల, ఏంది మా జింజుబార్ అంటే. అప్పుడు చెప్తుంది మసాలా తెల్లగడ్డ మసాలా అంటుంది. ఆహా అల్లానికి వచ్చింది తెప్పులు. అది అల్లం అల్లం అల్లాన్ని తల్లి అంత చదివేసరికి ఒక రోజునంటే ఒక తల్లి నిద్రపోయాలి కదా, మంచి టాస్క్ నాకు ఇది. స్తోత్రం చెబుతాం గట్టిగా. ఒక అమ్మ రోజు చింతకాయలు అమ్మేదంట. చింతకాయలు అమ్ముతా బాగా పిల్లని ఒక్కగానే ఏకైక కూతుర్ని బాగా చదివించింది. ఉదయాన్నే వెళ్ళేది, అమ్మ కూతుర్ని తీసుకుని వెళ్ళేది, గంప నిండా కోసుకునేది. అమ్మ గంప నెత్తి మీద గంప, పిల్ల గంప అనేది పెట్టేది. ఈ అమ్మాయి గబగబా ఇంటికి వచ్చి గంప పక్కన పెట్టి ఈ అమ్మాయికి బాక్స్ సిద్ధం చేసి స్కూల్కి పంపించేది. స్కూల్ కాస్త కాలేజీ అయింది, కాలేజీ కాస్త పూర్తయింది, మంచి ఉద్యోగం వచ్చింది, అమ్మాయి ఫారెన్ వెళ్ళింది. స్తోత్రం చెప్తాం గట్టిగా. అయినా కూడా తల్లి వ్యాపారం, మరి కూడి పెట్టిన విద్యను ఎవరు కూడా మర్చిపోరు కదా, ఉద్యోగం చేసుకుంటా ఉంది, పని చేస్తా ఉంది. కొన్ని రోజుల తర్వాత అమ్మాయి ఇంటికి తిరిగి వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత అమ్మా అక్కడ గంప బయట పెట్టుమా, నేను వెళ్తానంటే ఆ అమ్మాయి అడుగుతుంది, అమ్మ ఏంది మా ఇవన్నీ వంకర తింకరగా ఉన్నాయి, ఇవన్నీ ఏంది మా గడ్డలుగా వంకర తింకరగా ఉన్నాయి, ఏం కాయలు మా అని అడిగిందంట. హల్లెలూయా. అప్పుడు తల్లి అందంట, అమ్మ పుట్టిన కాడి నుంచి ఇయ్యమ్మేనమ్మ నేను చదివించాను అందంట. స్తోత్రం చెప్తాం గట్టిగా. ఈ సైడ్ నేను చాలా గమనించాను, మన ఇల్లు కూడా చూసే ఉంటారు. స్తోత్రం చెప్తాం గట్టిగా. మనం అన్నం చూసినప్పుడు మనకు అర్థం అవ్వాలి. ఇంకా చాలా చెప్పలా, టైం కొద్దిగా ఇచ్చారు కదా చాలా. ఒక రోజు మేము కందుకూరులో కూర్చున్నాం చాలాసేపు. అప్పుడు పంచుకుంటే నిజంగా నాకు కళ్ళం నీళ్ళు వచ్చినాయి. అంతా వాళ్ళ ఆవిడ మంచి గవర్నమెంట్ ఎంప్లాయీ టీచర్. ఒక రోజున ఈ స్టోను చర్చ చేసేటప్పుడు యేసురత్న గారి ఫ్యామిలీని ఫస్ట్ టైం మేము అక్కడ చూసాం. వాళ్ళందరూ కూడా ఏదో ఇతర దేశం నుంచి వచ్చినట్టున్నారు. వాళ్ళంతా అంత చక్కగా అఫీషియల్ గా అంత రిచ్ గా వాళ్ళు వస్తే నాకు భలే సంతోషం వేసింది. కాబట్టి దయచేసి మీ అందరికి చెప్తున్నా, దైవ సేవకులు ఎవరు చీప్ ఏం కాదు. ఈ రోజున వాళ్ళు లేకపోతే మన గ్రామాలు ఎప్పుడో నాశనం అయ్యాయి. తల్లి పిల్ల అసలు ఇటు సైడే మామూలుగా విపరీతమైన భక్తి, ఆ భక్తితో అసలు పాస్టర్ గారు లేకపోతే ఇంకేమవుతుందో. హల్లెలూయా. కాబట్టి దయచేసి అలా కాదు, దేవుడు మమ్మల్ని పిలుచుకున్నాడు, అన్ని వదిలిపెట్టుకొని ఈ స్థలానికి వచ్చాం. మా తాత వాళ్ళందరూ కూడా అన్యులు. నేనేం పాపం తిరుగుళ్ళు సిగరెట్లు సొట్లు బీడీలు అట్టటి ఏం తాగలేదు. నేను అనిల్కి బాగా తెలుసు, మేమేం అలా తిరగలేదు. నాకున్న ఏకైకమైన భక్తి, మా ఫ్యామిలీ అలాంటిది. మాకు అన్ని కొలుపులు అవన్నీ జరుగుతూ ఉంటాయి. భయంకరమైన ఫ్యామిలీ మాది. ఎలాంటి ఫ్యామిలీ అంటే ఒకానొక సందర్భంలో చిట్టినగర్ ప్రాంతానికి ఒక పాస్టర్ గారు వచ్చారు. అసలు ఆ ప్రాంతంలోనే చర్చి లేదు, మా ప్రాంతంలోనే చర్చి లేదు. అప్పుడప్పుడు ఎప్పుడైనా తిరణాలకి గుడదల చర్చికి వెళ్ళేవాళ్ళు అంతే. ఒక ప్రార్థన మందిరం మా ప్రాంతంలో ఉండేది కదా అప్పుడు, మా చిన్నప్పుడు. ఒక పాస్టర్ గారు వచ్చి వాక్యం చెప్తా ఆ అపోస్తుల ప్రకటన గ్రంథంలో ఒక మాట చెప్పాడు. నరకానికి వెళ్ళే లిస్టు చెప్తా మాంత్రికులు, కుక్కలు, నరహత్య చేసేవాళ్ళు అని చెప్తా ఆయన చెప్పాడు వ్యభిచారులు, నరహంతకులు అలా చెప్తా ఉన్నాడు. ఆ వ్యభిచారులు అలా చెప్తా ఉంటే విగ్రహారధికులు, వ్యభిచారులు, నరహంతకులు ఉన్నది కదా లిస్టు. అది చెప్తా ఉంటే వాళ్ళలో ఒకటి విని విగ్రహారధికులను, బైబిల్లో ఏంటంటే విగ్రహారధికులు వ్యభిచారులు అని ఉన్నది బైబిల్లో. ఆయన ఎలా విన్నాడంటే విగ్రహారధికులు వ్యభిచారులు అనే పాయింట్ తీసుకున్నారు. విగ్రహారధికులు వ్యభిచారులు అనగానే ఓ మైకి పెట్టి మా నాన్నోళ్ళు మా బాబాయిలు కూడా అందరు వెళ్ళి పాస్టర్ని పిచ్చ తుక్కు కొట్టి పంపించారు. హల్లెలూయా. అసలు అలాంటి ఫ్యామిలీ మాది. కానీ దేవుడు కొన్నిసార్లు నేను అనుకుంటా ఎలా మారిపోయాను. ఒక ఫోటో చూపిద్దాం అనుకున్నా మీ అందరికి. ఇక్కడ ఏదైతే టీవీ ఉంటే ఫోటో చూపించాను, నా ఫోటో చూపించాను తర్వాత చూపిస్తాను. ఆ ఫోటో అంత భయంకరమైన విగ్రహారాధికుల్లో
దేవుడు మరి ఆయన పట్టుకొని ఆయన పిలిపించాడు. ఈరోజు ఒక్కడిని నా ఫ్యామిలీలో ఈ 6 మంది తాతల కుటుంబంలో ఒక్కడిని ఫస్ట్ దేవుడు నమ్ముకున్నా. ఈ రోజున ఆ 6 మంది తాతల కుటుంబాల్లో మొత్తాన్ని మార్చుకునే సామర్థ్యం దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. గుర్తెరిగాం అది మంచిది కాదు, మేము చేసే పని మంచిది కాదని చెప్పి మేము దేవుని సేవలోనికి వచ్చాం. ఈ రోజున ఒక్కటేనండి, అన్న చాలా సేపు చెప్పాడు, మనము గనక నమ్మకంతో ఉంటే మనల్ని దేవుడు ఎంతైనా దీవిస్తాడండి. ఇటు తెలీదు, ఏదో అందరికి ఒక దేవుడు మనకొక దేవుడు అంతే కదా. మన వాళ్ళకి మన ఎస్సీ ఎస్టీలకు ఒక దేవుడు ఉన్నాడు అంతే, ఆయన యేసు ప్రభు. క్రిస్మస్ కి మందిరానికి వెళ్ళాలి, ఈస్టర్కి మందిరానికి వెళ్ళాలి, ఆదివారం కుదిరితే మందిరానికి వెళ్ళాలి, లేకపోతే లేదు, అంతే మనకు తెలిసింది అదే. కానీ ఆయన దగ్గర మనం నమ్మకంగా ఉంటే సరిహద్దులు దాటిస్తాడండి ఆయన. హల్లెలూయా. దగ్గర చిన్న ఆ ఉద్యోగాన్ని వదులుకున్నందుకు 30 లక్షల మందిరాన్ని కట్టే కృప ఇచ్చాడు. నేను కూడా సర్దుకుపడి వచ్చిన కొత్తలో అబ్బో భయంకరమైన వివాదాలు, అయ్యగారు ఒక్కొక్క రాత్రి 3-2 దాకా మా దగ్గర ఉండేవాడు. అలా అంత భయంకర వివాదం, అసలు పాస్టరే ఉండకూడదని, అసలు అక్కడ వద్దన్న ప్రాంతంలో ఒక్కటే దేవుడిని అడిగాను, ప్రార్థన చేశా, నువ్వేంటో నా పట్ల నిరూపించు, నువ్వేంటో నేను నమ్ముకొని వచ్చా, నేనేం అల్లా టప్పాగా రాలేదు ఈ స్థలానికి, నువ్వు పంపించావు వచ్చాను, నువ్వేంటో నిరూపించు అన్నప్పుడు అసలు వద్దు అన్న వాళ్ళకి ఈ రోజున 30 లక్షలు పెట్టి స్థలం కొని ఇల్లు కట్టే భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. దేవుడు అసలు ఒక మాట ఉంది కదా బైబిల్లో, నేను జస్ట్ అలా చెప్పి ముగిచ్చేస్తాను. ఒక మాట ఉంది, ఒక మాట హెబ్రీ రాసిన పత్రిక, ఇందాడు అన్న చెప్పాడు కదా, హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం, ఆ ఒక్క మాట చదివి మనం ముందుకు వెళ్ళిపోదాం. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం, త్వరగా 11వ అధ్యాయం 7వ వచనం పైన చదువు. 6వ వచనం, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం, దేవుని యొద్దకు వచ్చువారు ఆయన ఉన్నాడని తన్ను వెదుకు వారికి ఫలము దయచేస్తాడని నమ్మాలి. దేవుడు ఉన్నాడా? ఎప్పుడైనా మీ జీవితాల్లో దేవుడు నిజంగా ఉన్నాడు అన్న ఒక సాక్ష్యం ఎప్పుడైనా మీ జీవితంలో అనిపించిందా? స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏదో వచ్చిపోతున్నాం ప్రార్థనకి అంతే అబ్బా, వచ్చిపోతున్నాం దేవుణ్ణి, మన కష్టం మనం పడుతున్నాం, మన బాధలు మనం పడుతున్నాం, మన ఇబ్బందులు, జ్వరం వస్తే మాత్ర వేసుకున్నాం, జ్వరం తగ్గితే పనులకి వెళ్ళిపోతున్నాం, ఇంతే. దేవుడు ఉన్నాడని నీకెప్పుడైనా అనిపించిందా? తనకు నిజంగా దేవుడు మాట్లాడతాడు. ఇందాడు అన్న చెప్పాడు, నేను వెళ్ళాలా వద్దా అంటే దేవుడు నిజంగా చెప్తాడా? చెప్తాడా? దేవుడు చెప్తాడా? సురేష్ ఈ రోజు నువ్వు చిరుపాడులో ఉండు అని దేవుడు చెప్పాడంటావా? చెప్తాడా దేవుడు? చెప్తాడా చెప్పడా? చెప్పాలి. స్తోత్రం చెప్పాలి. చెప్తాడా చెప్పడా? చెప్తాడు అని ఎప్పుడైనా నువ్వు దేవుణ్ణి అడిగావా? నాకు చెప్పయ్యా, నా కుటుంబం ఎందుకు ఇలా ఉంది చెప్పయ్యా, నేను ఎందుకు ఈ అవస్థలు పడుతున్నానయ్యా, నాకెందుకు ఈ బాధలయ్యా? దేవుడు లేడు. దేవుడు ఏం చేశాడు? ఏముంది? 1900 దగ్గర 80లోనో 82లోనో ప్రాజెక్ట్ వచ్చి ఇన్ని మందిరాలు కట్టబడ్డాయి. ఏంటి నా భక్తికి, నా జీవితానికి, నా ప్రార్థనకి ఏంటి, నాకు ఏముంది ప్రభా అని ఎప్పుడైనా పట్టుబట్టి అడిగావా? బైబిల్లో ఒక స్త్రీ మనకు కనబడుతుంది, ఆమె పేరు హన్నా మనకు కనబడుతుంది. ఆమెకి మంచి భర్త పేరు ఎల్కానా, వివాహమైంది, చాలా గ్రాండ్ గా వివాహమైంది. మీకు అర్థం కోసం చెప్తున్నా, చాలా గ్రాండ్ గా అయింది. భర్త ఎలాంటి వాడంటే భార్యకి పిల్లలు లేకపోయినా బాధపడతా ఉంది. అప్పటికే చాలా సంవత్సరాలు అయిపోయినాయి, పిల్లలు లేకపోతే బాధపడుతుంటే ఒక రోజు వచ్చి అన్నాడు, ఏం పిచ్చి అన్నా బాధపడుతున్నావు, 10 మంది కుమారుల కంటే నేను ఎక్కువ వాడను కానా. అసలు ఆ మాట ఈరోజు మీ భర్తలు ఒకవేళ మీ భార్యలంటే అసలు ఇక మనకంటే అదృష్టవంతులు ఉంటారంటే. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అంత మంచి భర్తను కలిగింది ఎల్కానా. అంత మంచి భర్తని దేవుడు హన్నాకి ఇచ్చాడు. కొంత మనుషుల ఒత్తిడి వల్ల పెనిన్నా వచ్చింది ఎల్కానా జీవితంలోనికి. వెంటనే పెనిన్నాకి పిల్లలు పుట్టారు. ఎల్కానా ద్వారా పెనిన్నాకి పిల్లలు పుట్టారు. ఇప్పుడు లోపం ఎవరిది? అందరు చెప్పాలి, లోపం ఎవరిది? ఇప్పుడు అంతవరకు ఉంది. ఈ 10 మంది కుమారుల కంటే నేను ఎక్కువ వాడిని కాదా అన్నప్పుడు నా భర్తకి ఏమైనా లోపం ఉందేమో, అందుకే నాకు పిల్లలు పుడతలేదు, ఓన్లేయా మన ఇద్దరం కలిసి ఉందాం. ఒక్కొక్కరు అడ్జస్ట్ అయ్యి ఉండుంటారేమో.
చూద్దాం. అయితే పెనిన్న వచ్చిన వెంటనే పిల్లలు పుట్టారు. అప్పుడు దాని అర్థం ఏంటి? లోపం ఎక్కడుంది? హన్నాలోనే ఉంది. కానీ హన్నా ప్రార్థన పర్రాలే, ఏటేటా మందిరానికి వెళ్తుంది, ప్రార్థన చేసుకుంటుంది, అందరికంటే డబల్ కానుకలు ఇస్తారు వాళ్ళు. పెనిన్నా కోసం ఒక గొర్రెని వధిస్తే హన్నా కోసం 2 వధించాడు, డబల్ చేసేవాడు హన్నా కోసం. కానీ పిల్లలు పుట్టలేదండి. చాలా రోజులు పిల్లలు పుట్టల. అంటే దేవుడు అన్యాయస్తుడు అంటారా? ఒకరికొకలాగా చేస్తాడా? కొంతమంది దీవించబడితే ఏమి లేబ్బా దేవుడు నీ పట్ల ఉన్నాడులే, దేవుడు మాకేముంది లేబ్బా అని చాలా మంది అంటా ఉంటారు. అంటే దేవుడు అన్యాయస్తుడా? నీకొకలాగా నాకొకలాగా, వాడికొకలాగా నాకొకలా చేస్తానికి దేవుడు అన్యాయస్తుడు కాదండి. ఇక్కడ పాయింట్ ఏంటంటే, నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావా, ప్రార్థనకు వస్తున్నావా, లేకపోతే కానుకేస్తున్నావా, మందిర పరిచయం చేస్తున్నావా, లేదా నీకొక దేవుడు వాళ్ళకొక దేవుడు, అది కాదు ముఖ్యం. దేవుని యొద్దకు వచ్చిన నీవు మొదట ఆయన ఉన్నాడు అని నమ్మాలి. హల్లెలూయా. ఉన్నాడు నమ్మాలి. ఆ నమ్మకం కలగడానికి శత్రువు రూపంలో పెనిన్న వచ్చింది, బిడ్డలు వచ్చేసారు, అంతా వచ్చారు. కానీ ఒక రోజున తీర్మానం చేసుకుందండి. తీర్మానం చేసుకొని ప్రార్థనలో కూర్చుంది. ప్రార్థనలో కూర్చొని ఏడుస్తూ ఉంది. వెంటనే దేవుని వాక్కు హన్నాకు వచ్చింది. ఆ నెక్స్ట్ ఇయరే గర్భఫలం వచ్చింది. చప్పలు కూడా స్తోత్రం చెల్లిద్దాం. నేను మందిరంలో ఎక్కడ అడుగుతున్నా, ఈ పని ఏదో పెళ్ళైన కొత్తలో చేస్తుంటే పెనిన్న వచ్చేదా? ఈ రోజున చాలా ఉద్యోగాలు పోతున్నాయండి. చాలా మంది లోన్లు ద్వారా ఎట్టొక ఇల్లులు కట్టేసుకుంటున్నారు. వాళ్ళ బిడ్డలకు వివాహాలు అయిపోతున్నాయి. వాళ్ళ బిడ్డలు బాగానే అందరూ ఎంజాయ్ ఉంటున్నారు. నువ్వు వాళ్ళని చూస్తే ఈర్ష్యపడిపోతున్నావు. నాకేదో చేయట్లా, నేను కూడా ప్రార్థన కదా నేను అంటున్నా. వాళ్ళు చేసే ప్రార్థన నీలో అంత లేదేమో అంటున్నా నేను ఈ రాత్రి. అడుగువానికి నిశ్చయముగా ఆయన ఇస్తానన్నాడు కదా. మాకు చేసిన దేవుడు మీకెందుకు చేయడు? మీరెందుకు దేవుణ్ణి అడగరు? మనం ఎందుకు దేవుడు పాదాలు పట్టుకొని ఎందుకు నాకు దీవించమని అడగం మనం? మరి దేవుడు ఏమైనా అన్యాయస్తుడు అంటే చూడండి, యెషయా గ్రంథం త్వరగా, యెషయా గ్రంథం 49వ అధ్యాయం 4 మాటలు చదివి నేను ముగిస్తాను. యెషయా గ్రంథం 49వ అధ్యాయం త్వరగా 49వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదువుదాం. 49వ అధ్యాయం. ఇశ్రాయేలీల విమోచకుడును యెహోవా మనుషుల చేత నిరాకరింపబడి ఇలాగు సెలవిచ్చుచున్నాడు, యెహోవా నమ్మకమైన వాడు. చాలు. దేవుడు ఎలాంటి వాడంట? ఆయన నమ్మకస్తుడే. అక్కడ అధ్యాయం అంతా చదువుకోండి. నువ్వు అంటాడు, యెహోవా ఇలాగ నువ్వు అనుకూల సమయం నేను నీ మొర్ర ఆలకించాను, నీకు ఉత్తరం ఇచ్చాను, రక్షణ దినం నిన్ను ఆదుకున్నాను, నిన్ను బంధించి చీకటి నుంచి విడిపించాను. ఆయన నమ్మకస్తుడే. నిన్న నేడు నిరంతరం తరాలు యుగాలు మారినా, ఎంతో మంది సేవకులు వచ్చినా పోయినా ఆయన నమ్మకస్తుడే. ఈరోజు ఎటు పోయి మనమే నమ్మకస్తులు కాదండి. అసలు మేలు జరిగితే దేవుడు, మేలు జరగకపోతే దేవుడు లేడు, ఏమి లేడు. ఈ పాస్టర్ గారు సరిగ్గా నా కోసం ప్రార్థన చేయట్లేదు అనుకుంటా. ఎంతప్పుడు వాళ్ళ కోసమే చేస్తున్న వాళ్ళు దీవించబడతాయి. ఇక్కడ ఇదేం కాదండి, మన చేతిలోనే ఉంది ఆశీర్వాదం. దేవుడు మనం భూమి మీదకి వచ్చిన రోజు దేవుడు చెప్పాడు, నువ్వు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఫలించి అభివృద్ధి పొందిపో. ఇచ్చేశాడు నీకు. సర్వ సంపదలు నీ చేతిలో పెట్టాడు దేవుడు. ఎలా ఉందంటే, బీరువాలో డబ్బంతా పెట్టుకొని తాళం నీ చేతిలో ఉండి తాళం తీయడానికి బద్ధకం అయిపోతుంది మనకి. ఒక రోజున బద్ధకస్తుల సభ జరుగుతుందంట. రాజుగారు అనౌన్స్మెంట్ చేశారు, బద్ధకస్తులు మన గ్రామంలో దేశంలో 4 మూలల ప్రార్థన చేయించాలా ఇందాడు అన్న. అలాగ 4 మూలల దండో రేపించాడు. ఎక్కడెక్కడ ఉన్నారో మొత్తం రండి, బద్ధకస్తులంతా మొత్తం రండి అన్నాడు. అందరు కూర్చున్నారు. అందరు బద్ధకస్తులంతా మనలా కూర్చున్నారు. మన బద్ధకస్తులమా? చెప్పాలి, బద్ధకస్తులమా? దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అందరు వచ్చారు. అందరు వచ్చినప్పుడు రాజుగారు స్టేజ్ మీదకి ఎక్కాడు. స్టేజ్ మీదకి ఎక్కి, చాలా మంది వచ్చారు దేవుడు కృప వల్ల అనుకుంటా, బద్ధకస్తులంతా చెయ్యొత్తండి అన్నాడు. బద్ధకస్తులంతా, మీరు కూడా మాట్లాడొచ్చుగా, నిద్ర రాదు. బద్ధకస్తులంతా చెయ్యొత్తండి అన్నాడు. బద్ధకస్తులంతా చెయ్యెత్తారు. ఒకడు ఎత్తలా. వాడిని పిలిచి అడిగాడు, ఏందిరా ఇదే సభ? అందరూ చెప్ప, ఇదే సభ, బద్ధకస్తుల సభ. చేయొత్తమంటే నువ్వు ఎత్తలా. మరి బద్ధకస్తుడు కానప్పుడు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అన్నప్పుడు వాడు చెప్పాడంట, అసలు నాకు చెయ్యెత్తటమే బద్ధకం. హల్లెలూయా. ఇంక వాడితే అవార్డు అంట. ఈరోజు మనం అలా ఉన్నామండి. ఒరే, సర్వ సంపదలు నీ చేతిలో పెట్టా,
ఇత్తడి తలుపులు, ఇనుప గడియలు మనకి ఇచ్చాడు దేవుడు. తాళం తీసుకోవడమే, మనం తాళం ప్రార్థన చేసి తీసుకోవడమే. కానీ మనకేంటది? చేయొచ్చులే బా, రేపో ఎల్లుండో. ఈ 3 నెలలు అసలు ప్రార్థన వాతావరణమే ఉండదు. ఈ 3 నెలల్లోనే ఎన్నో ప్రార్థన కొడుకులు దేవునితో మాట్లాడదాం అనుకున్నాడు, అన్ని పోగొట్టుకుని ఇప్పుడు ఇంట్లో కాలు నొప్పి, తలకాయ నొప్పి, మడకాయ నొప్పి, నడు నొప్పి ఎలక్కడ ఉన్నారు. రేపు పొద్దున పచ్చాకి ఎలా వచ్చిందండి ఓపిక? ఎలా వచ్చిందండి? ఈ రాత్రి 2 గంటలకు రేఖ వచ్చింది, వెళ్ళాలా లేదా? ఎలా వచ్చింది అప్పుడు ఓపిక? అంటే మనం ఎవరిని నిర్లక్ష్యం చేస్తున్నాం? అదే కదా మన ఆశీర్వాదం పోగొట్టుకోవడానికి. దేవుడు నమ్మకస్తుడండి. మనం నమ్ముకున్న దేవుడు నమ్మకమైన వాడు. అందుకే నమ్మకమైన దేవుడు ఏం చేస్తున్నాడు అంటే, చూడండి 101వ కీర్తన, 101వ కీర్తన చూడండి వస్తారు. 101వ కీర్తన 6వ వచనం. 101వ కీర్తన త్వరగా 6వ వచనం. నా యొద్ద నివసించున్నట్లు దేశములో చిరుకురుపాడులో నా దగ్గర నివసించినట్లు, నా చేత దీవించబడినట్లు, నా చేత ఆశీర్వదించబడినట్లు, నా చేత అనేకమైన శూర కార్యాలు వాళ్ళ జీవితాల్లో అనుభవించినట్లు చిరుకురుపాడులో ఏం చేస్తున్నాడు? చదువు. చిరుకురుపాడులో నమ్మకస్తులైన వారిని నేను ఈరోజు ఇక్కడ సేవకులు వచ్చినట్టు దాని అర్థం ఏంటంటే దేవుడికి ఊరికి వచ్చాడు. హల్లెలూయా. అంటే సేవకులు వస్తే దేవుడు వస్తాడా? 2 3 నా నామమ్మున ఏకీభవించిన వారి మధ్యలోన, 2 3 నా నామమ్మున ఏకీభవించిన వారి మధ్యలోన ఉండేదానని నా మన దేవుని చెప్పడం, ఉండేదానని నా మన దేవుని కరములు తట్టి నిత్యం స్తుతించేదాము, కరములు తట్టి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఉన్నాడా లేడా? అందరు గట్టిగా చెప్పాలి. పాస్టర్ గారు దేవుడు ఉన్నాడా లేడా? మీ పాస్టర్ గారికి బలమైన ప్రవచనం వచ్చింది నర్సింగ్ వల్ల. ఆశ్చర్యపోయాం మేము. స్తోత్రం చెప్తాం గట్టిగా. హల్లెలూయా. అంటే ఇక్కడ ఉన్నాడుగా దేవుడు. ఉండి చిరుకురుపాళ్ళలో ఏం చేస్తున్నాడంటే నమ్మకస్తులైన వారి కోసం ఎవరో ఆర్ యు రెడీ? ఇలా చెప్పాలి. ఓ ఎస్, ఆర్ యు రెడీ? నేను అనిల్ గారు అయితే డాన్స్ చేయిస్తున్నా, మీరు ఒకసారి చెప్పండి, ఆర్ యు రెడీ? ఓ ఎస్. ఈ రోజున నువ్వు నమ్మకస్తురాలు అయితే ఈ సంఘంలో, నీ ఇంట్లో, లేకపోతే ఈ గ్రామంలో నమ్మకస్తులైతే, ఆయన అంటారు కదా ఆ సామెతల గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనం, 28 త్వరగా 28 నమ్మకమైన వారికి ఏం కలుగునంట? ఏం కలుగునంట? దీవెన. అంటే ఓహో అబ్బో. ఇప్పుడు నువ్వు అనుకుంటున్నావు కదా, వాళ్ళకుంది నాకు లేదు, వాడుకుంది నాకు లేదు, వాళ్లే చేసుకున్నా నాకు లేదు, నా కర్మ, నా జీవితం ఎట్లా తగలబడింది, ఎందుకు నాకు ఈ జీవితం అని నువ్వు అనుకుంటున్నావు కదా. నువ్వు నమ్మకంగా ఉండు, కనిపెడుతున్న దేవుడు ఈ రాత్రి నేను దీవించబోతున్నాడు. హల్లెలూయా. ఈ రాత్రి చిరుకురుపడలో నుంచున్న దేవుడు నువ్వు నమ్మకంగా ఉన్నట్లయితే ఈ రాత్రి నేను దీవించబోతున్నాడు ఆయన. ఈ రాత్రే, ఈ 2025వ సంవత్సరం, ఈ రాత్రి ఈ గ్రామానికి విడుదల సంవత్సరం. హల్లెలూయా. నేను కనిపెట్టుకుంటున్నాడు దేవుడు. లేరే నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడబ్బా, లేడు. ఆయన కనిపెట్టుకుంటున్నారు. ఎతికితే మొత్తం ఎతికితే నిర్గమాకాండ, సంఖ్యాకాండం 12 ఉంది. మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. ఈరోజు మనం దేవునికి నమ్మకస్తులమై ఉండాలి. ఆయన నమ్మకమైన దేవుడు. నువ్వు నమ్ముకున్న దేవుడు, నేను నమ్ముకున్న దేవుడు, ఆయన సన్నిధిలో ప్రార్థన చేసే దేవుడు నమ్మకమైన వాడు. ఆయన నీలాగా నాలాగా మాట తప్పేవాడు కాదు. ఆయన ఒకరోజు ఒకలాగా ఉండే దేవుడు కాదు. ఈ రోజుకి మనం బ్రతికి బట్ట కడుతున్నామంటే ఆయన చనిపోతే చివరి రోజు మనతో మాట్లాడిన మాట, ఇది మొదలుకొని యుగ సమాప్తి వరకు సదాకాలం నేను నీతో ఉంటా. ఆయన మాట తప్పలేదే నేటికి కూడా. దుర్మార్గులమైన, దొంగలమైన, వ్యభిచారులమైన, మాట మీద నిలబడిన వారమైనా ఏ రోజు నేను విడిచిపెట్టలేదే దేవుడు. ఏ రోజు నేను మర్చిపోలేదే దేవుడు. ఈరోజు తింటున్న కూడు, కట్టుకున్న గుడ్డ, ఎంతో మంది ఎన్నో వ్యాధులతో రాలిపోతున్నారండి భయంకరంగా.
ఎంతో మంది జీవితాలు పతనం అయిపోతున్నాయి. ఇప్పుడు అసలు మరణానికి వయసుతో తేడాగా లేదు. అసలు ఎంతమంది యవ్వన బిడ్డలు రాలిపోతున్నారండి. ఈరోజు మనం ఉన్నామంటే దానికి కారణం ఆయన మారలేదు. చెప్పండి మీ పక్కన దేవుడు మారలేదని చెప్పాలి. మా ఊర్లో చదువుకోళ్ళ చెప్పమన్నాను గయ్యగారు ఏదైనా చెప్పమంటే అలా అంటారు, చెయ్యు అగా పాస్గా చెప్పలేదే అంటారు. చెప్పరు, పాస్గా చెప్పాడుగా తీసుకో అది. ఇప్పుడు మీరు కూడా అట్టేటోళ్ళేనా? మరి చెప్పవచ్చుగా. అది వెనకలకి చెప్పుకోరా మీరు? ఓహో మీరు పెద్దోళ్ళ. హల్లెలూయా చెప్పండి. దేవుడు మారలేదు. ఈరోజు నువ్వు నేను నమ్మకస్తులమైతే మనల్ని దీవించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇంకొక మాట చదువుకుందాం. 13వ అధ్యాయం 17వ వచనం, సామెతల గ్రంథం 13:17. త్వరగా నేను ముగిస్తే అయిపోయింది. ఇంకా 13:17 సామెతల గ్రంథం 13:17 కింద నమ్మకమైన వారు ఔషధం అన్నాడు దేవుడు. నమ్మకమైన రాయబారి అంటే ఔషధం అన్నాడు. ఈ రోజున నమ్మకమైన దేవుడు నమ్మకస్తులము కాకపోయినా, మనం యథార్థవంతులం కాకపోయినా, మనం మాట మీద నిలబడే వాళ్ళం కాకపోయినా దేవుడు నిన్ను అంటున్నాడు, నువ్వు నీ ఇంటికి ఔషధానివి అని చెప్తున్నాడు. ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి, మన కుటుంబంలో మన కుటుంబ సభ్యులకి సంఘానికి మనం ఔషధంలాగున్నామా విషంలాగున్నామా? ఆయన ఎప్పుడు మారలేదని ఒక మాట అంటాడు దావీదు, నేను ఇంకా ఉన్నానంటే ఆయన మార్పు నొందని దేవుడు అన్నాడు. ఎన్ని పొరపాట్లు చేసినా కూడా ఇన్నాడు ఎఫ్రాయిం ఏమంటున్నాడు, నన్ను ఎవడు కూడా ఏం చేయలేడు. ఈరోజు చాలా మంది అలాగే అనుకున్నాను, నన్ను ఎవడు చేయగలడు. నేను మా ఊర్లో చెప్తా, పిల్లి పాలు తాగితే ఏమనుకునిద్ది, నన్నెవడు చూస్తాడు అనుకో. ఎవడు ఏం చేయలేడంటే ఆయన నేను భద్రం చేశా, నేను నిన్నేం చేయలేను, నన్ను నువ్వు కూడా ఏం చేయలేవు. కానీ నిన్ను నన్ను చూస్తున్నవాడు ఒకడున్నాడు, నిన్ను నన్ను పరిశీలిస్తున్నవాడు ఒకడున్నాడు. ఈ రోజున అందరూ రావచ్చు, అందరూ కూర్చోవచ్చు, ఎవరో నమ్మకస్తులో దేవుడు వాళ్ళని దీవించబోతున్నాడు. ఇక్కడ ప్రార్థనకు వచ్చే వాళ్ళలో వ్యత్యాసం ఉండొచ్చేమో కానీ దేవుడు ఇచ్చే విషయం మాత్రం ఊరికే వచ్చేవు దీవెనలు ఊరికే వచ్చేవు. ప్రార్థన స్తోత్రం వచ్చి అందరిలాగా ముసుగేసుకొని ప్రార్థన చేస్తే దీవెనలు వచ్చేవి. ఎందుకో చెప్పనా, మొర్ర పెట్టువానికి, నిజముగా మొర్ర పెట్టువానికి నేను సమీపంగా ఉన్నాను. అంటే మొరపెట్టు వాళ్ళందరికీ చేస్తాడా దేవుడు? చెప్పాలి. అంటే నేను కూడా ప్రార్థన చేసుకున్నా, నేను ప్రార్థనా పర్రాలనే. చాలా మంది ప్రార్థనా పనులు ఉంటారు మందిరంలో, బోల్డ్ మంది ఉంటారు. అసలు మన పల్లెల్లో అందరూ ప్రార్థనా పరులే. స్తోత్రం చెప్పాలి గట్టిగా. అందరికి వచ్చేయండి. దేవుడు వెతికి వాని క్రియల చొప్పున వానికి జీతం, ప్రతిఫలం. నీ నమ్మకత్వాన్ని బట్టే నీ ప్రతిఫలం. ఈరోజు అంటున్నా, నీ కుటుంబంలో నువ్వు నమ్మకంగా ఉన్నావా? నీ సంఘంలో నువ్వు నమ్మకంగా ఉన్నావా? నీ తోటి యవనస్తుల మధ్యలో నువ్వు నమ్మకంగా ఉన్నావా? నువ్వు చదివే కాలేజీలో నమ్మకంగా ఉన్నావా? గుర్తుపెట్టుకో. లేకపోతే నమ్మకంగా ఉంటే ఔషధంగా ఉన్నావా, విషంగా మారిపోతున్నావా నువ్వు? బైబిల్లో చాలా మంది ఉన్నారండి, వారి కుటుంబాలను విషంగా మలుచుకున్న వాళ్ళు. ఎంతో దేవుని సన్నిధిలో బెత్లెహేము రొట్టెల గృహం అని చెప్పుకున్న ఇంటిలో సంతోషంగా ఉన్న ఒక కుటుంబం చిన్న బాధ వచ్చిందని చెప్పి ఆ గ్రామాన్ని విడిచిపెట్టి మోయాబుకి వెళ్ళిపోయింది. భర్తకి ఏం చెప్పిందో భార్య ఈయనకేం చెప్పాడు, ఇద్దరు మాట్లాడుకున్నారు, సొంత నిర్ణయాలు తీసుకున్నారు, దేవుడు సన్నిధిని వదిలిపెట్టుకొని పోయారు, కుటుంబాన్ని విషంగా మార్చుకున్నారు. భర్త చనిపోయాడు, బిడ్డలు కూడా చనిపోయారు. చివరికి నేను మారాను, మధురాన్ని కాదు మారా. ఈ రోజు నువ్వు ఎలా ఏం పోగొట్టుకుంటున్నావు దేవుడి సన్నిధిలో? ఏం పోగొట్టుకుంటున్నావు నీకు అర్థం కావట్లేదు. నీకు అసలు నువ్వు అవశ్యం దేవుడు అన్నాడు, నీ ద్వారానే ఆశీర్వాదాలు స్టార్ట్ అవ్వాలి ఇంట్లో. నువ్వే దేవుడు శిష్యులకు చెప్తా అన్నాడు, మీరు ప్రతి ఇంటికి వెళ్ళండి, ఏ ఇల్లు యోగ్యం చూసి ఆ ఇంట్లోనికి వెళ్ళండి, వెళ్ళిన తర్వాత ఆ ఇంటికి సమాధానం ప్రకటించండి, శుభం ప్రకటించండి. శుభం పలికించిన వాళ్ళందరూ శుభం వచ్చేది. అక్కడ ఇంకొక షరతు కూడా పెట్టాడు, ఆ ఇంట్లో సమాధాన పుత్రుడు ఉండిన ఎడల. మన ఇళ్లలో ఉన్నారండి అలాంటి వాళ్ళు. ఒక్కరు సేవకు సమర్పించుకోవడం అన్న చైత్యం ఇందాక చెప్తలా, సేవకు సమర్పించుకోపోయినా నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకునే వ్యక్తివన్నా నువ్వు కావాలి. వ్యభిచారం చేస్తే అండి
ఆ? రాహాబు తన కుటుంబం మొత్తాన్ని కాపాడుకుంది. హల్లెలూయా. విషం, జీవితం విషమేమో గాని ఆ విషాన్ని దేవుళ్ళో మధురంగా మార్చుకుంది. ఈరోజు నేను చెప్తున్నా, నువ్వు ఔషధంగా ఉంటున్నావా, విషంగా ఉంటున్నావా? దేవుడు నువ్వు నమ్మకస్తురాలివి, నేను నమ్మకమైన వాడిని కాకపోయినా నువ్వు అడిగినప్పుడల్లా దేవుడిని సహాయం చేస్తున్నాడు. నువ్వు వెళుతున్న ప్రతి ప్రయాణాన్ని సుఖమయం చేస్తున్నాడు దేవుడు. మనం దేవునికి ఎలా ఉంటున్నాం, మన దేవుడు సన్నిధిలో మనం ఎలా ఉంటున్నాం, ప్రతిదీ. ఇంకా చెప్పనా, ఒక రోజున గోడవల్లని, గన్నవరం దగ్గర గోడవల్లని, నేను ముగిస్తాను, అయిపోయింది. గోడవల్లని, అక్కడ గోడవల దగ్గర దిగి లోపలికి వెళ్ళాలి. జక్కుల నక్కలు అని ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలోకి వెళ్తే ప్రార్థన చేయటానికి వెళ్ళాం. ప్రార్థన చేస్తాకి వెళ్ళినప్పుడు ఆమెకి 2 కూతుళ్ళు అనమాట. 2 కూతుళ్ళు అయితే ఒకేసారి 2 కూతుళ్ళు పెళ్లిళ్ళు చేసింది. పెళ్లి చేసిన తర్వాత ఆ పెళ్ళైన 4 రోజులకి 5 రోజులకే పెద్ద అమ్మాయి వచ్చేసింది. పెళ్ళైన తర్వాత అసలు ఈ అమ్మాయి వెళ్తలేదు అసలు అత్తగారింటికి. ఇద్దరిని పెట్టుకొని ఇప్పటికే 4-5 నెలలు అయింది. అలా ఏడుస్తానే ఉంది. మేము ఆ గ్రామానికి వెళ్ళాం. గ్రామానికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేస్తాక ఇంటికి వెళ్ళాం. ప్రార్థన చేస్తాకి వెళ్ళినప్పుడు చాలా సేపు, ఒక అరగంట గంట ప్రార్థన చేస్తాం. ఒకరి తర్వాత ఒక అందరూ ప్రార్థన చేస్తుంటే దేవుడు నాకు ఒక ఆలోచన ఇచ్చాడు. నాకు దేవుడు ఒక విషయాన్ని బయలుపరిచి చెప్పాడు, నువ్వు ఏదో విషయంలో, దేవుని విషయంలో నమ్మకత్వాన్ని కోల్పోయావని చెప్పాను నేను. హల్లెలూయా. అప్పుడు ఆయన చెప్పింది, నేను నిజంగా ఆశ్చర్యపోయా, మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఆమెకి ఫస్ట్ నుంచి కూడా దశంభాగం తీసే అలవాటు ఉందంట. అంటే కానుకల కోసం చెప్తున్నప్పుడు మొహాలు ఏం మార్చక్కర్లా, అది అక్కడ సాక్ష్యం. మీరు వింటే వినండి, లేకపోతే లేదు. ఇటు సైడ్ ఏదన్నా కానుక అన్నమాట ముఖం మారిపోతుంది, కవలికలన్నీ మారిపోతాయి. హల్లెలూయా. చెప్పిన తర్వాత ఆమె చెప్పింది, ఇదివరకు నేను నమ్మకంగా దశంభాగం తీసేదన్నయ్య. తీసిన తర్వాత వచ్చినప్పుడల్లా పాస్టర్ గారికి 1000-1200 ఇస్తుంటే, ఎందుకు వస్తాయి పాస్టర్ గారికి, ఇటు సైడ్ వాళ్ళు పిచ్చి ఆలోచనలు కొంతమంది ఉన్నారు. ఎందుకు వస్తాయి, మనం ఇచ్చే 1200, 1000 రూపాయలు, అలాగే ఒక 4-5 నెలలు నా దగ్గరే పెట్టి ఇస్తే ఒకేసారి పెద్ద మొత్తం అయింది కదా అని చెప్పి, అయ్యా 2-3 సంవత్సరాల నుంచి నేను దశంభాగం అంతా తీసి ఉండిలో పెట్టానయ్యా. మొత్తం ఉండిలో వేసిందంట. దాన్ని ఇది ఉంటుంది కదా, దాంట్లో వేసిందంట మొత్తం. వచ్చిన తర్వాత ఇంకా క్రిస్మస్ ఏదో వచ్చింది. క్రిస్మస్ వచ్చిన తర్వాత ఈ రోజు ఇచ్చేయాలి కదా, ఎప్పటి నుంచో తీసింది కదా, ఇచ్చేయడానికి అది బగలగొట్టింది. అన్ని లెక్క పెడతా ఉంది. ఆమె నమ్మకమైంది. స్తోత్రం చెప్దాం గట్టిగా. ఈలోగా హ్యాపీగా తోటలో ప్రయాణం చేస్తా ఉంటే ఒకడు వచ్చాడు. ఎవరో సాతాను వచ్చాడు. వచ్చింది ఒక ఆమె వచ్చింది. ఏందమ్మా, ఏం చేస్తున్నావు అని అనింది. ఏమి లేదు, ఎప్పుడు 1000-700-1500 ఇస్తుంటే పాస్టర్ గారికి కొంచెమే కదా, అందుకని దశంభాగం అంతా తీసి ఓ డబ్బాలు వేస్తా, అది లెక్క పెట్టి ఇప్పుడు పాస్టర్ గారికి ఇవ్వబోతున్నా. ఎంతైనా 50,000 దాటిని. అమ్మో 50,000 పాస్టర్ గారికి యాంటికే అనగానే దేవుడు ఏం చెప్పాడు, ఏమన్నాడు దేవుడు? 10వ మీరు తీగిపోయిన పర్లేదు చెప్పండి, దేవుడికి ఏమి ఇవ్వాలి? 10వ భాగం కదా, 10వ భాగం అందంట. దేంట్లో నుంచి? 50,000 నుంచి 10వ భాగం తీసింది, 5,000. అసలు అదంతా ఏ భాగం? అదంతా 10వ భాగమే. 10వ భాగంలో నుంచే మా ఊర్లో ఒక అతను ఉన్నాడు, తిమోతి గారికి బాగా పరిచితులు, తెలుసా? దశంభాగం రాస్తా ఉన్నాడు. నేను వచ్చిన దగ్గర నుంచి రాస్తానే ఉన్నాడు. గుర్తుందా? రాస్తున్నాడు. ఈ రోజు మేక అమ్మా 3,000కి అమ్మా. దశంభాగం ఎంత? 300 పుస్తకంలో రాశాడు. పచ్చాకెళ్ళింది మా ఆవిడ, 70,000 వచ్చినాయి. దశంభాగం ఎంత? 7,000. రాస్తున్నాడు, రాస్తానే ఉన్నాడు, తీసేది లేదు. మరి ఎప్పుడు ఈ పుస్తకం అంటే పుస్తకం ఒకసారి కానుక పెట్టలేస్తాడేమో. పొట్టండి, స్తోత్రం చెబుతాం గట్టిగా. తెలుసు బాగా. ఒకరోజు పాస్టర్ గారు చెప్తాను, మేము కూడా పాస్టర్ గారు నాకు కూడా ఏం చెప్తున్నాడు, నేను కూడా ఉంది అనుభవం. హల్లెలూయా. నేను వచ్చిందే 2012లో వచ్చాం. అంతకు ముందు నుంచే దశంభాగం రాస్తా ఈయన దగ్గరికి వెళ్ళాడు. అదొక 2011, ఈ యొక్క ఇప్పుడు 12కి వచ్చాం కదా, ఈ దగ్గర 14 సంవత్సరం ఇప్పటికి దశంభాగం రాస్తానే ఉన్నాడు. స్తోత్రం చెప్తాం గట్టిగా. ఇక్కడ ఇది కాదండి, మనము దేవుడికి ప్రతి విషయంలో నమ్మకస్తులమై ఉండాలి. ఆయన నమ్మకస్తులను చూస్తున్నాడు, ఆయన కనిపెడుతున్నాడు. దీవించబడగానే ఆమేన్, స్తోత్రం, ఆశీర్వాదం, ఆమేన్. ఎలా వస్తాయండి ఆశీర్వాదాలు? ఎలా వస్తాయి చెప్పండి? ఆశీర్వాదాలు ఎలా వస్తాయి? ఇప్పుడు ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో చాలా ట్రోల్స్ చేస్తా ఉన్నారు. సేవకుల గురించి, సంఘాల గురించి ఎన్నో ట్రోల్స్ చేస్తారు. ఈ రోజుకి
ఈ స్థితిలో నేను ఉన్నానంటే కారణం నేను కూడా దేవుడికి కానుకిస్తానంట. నేను కూడా నమ్మకంగా తీస్తా. ఎవరైనా కానుక ఇవ్వగానే తీసుకొస్తా, దాన్ని దేవుడికి పడేస్తా, నాది నేను తీసుకుని వాడుకుంటా. ఆ నమ్మకత్వానికే ఏమి రూపాయి లేకుండా స్టార్ట్ చేస్తే నా దేవుడు 30 లక్షలు ఇచ్చాడు. హల్లెలూయా. ఒకరోజు నా విజయవాడలో పరిచయం స్టార్ట్ చేసాం. ఈ కరోనా టైంలో పరిచయం స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు కొన్ని రోజులు మా ఇంటి దగ్గర పెట్టాం, వరండాలో. సరిపోయేసరికి కొద్ది జనాలు పెరిగారు, ఎక్కడ పెట్టాలో నాకు అర్థం కాలేదు. అందుకని ఒక స్థలాన్ని కొని ఆ స్థలంలో ప్రార్థన పెడదామని చెప్పి ఆ స్థలం కొన్నాం. అక్కడ చర్చి లాంటి సిటీ కదా, ఊరుకోరని చెప్పి కింద ఇల్లేసి పైన చర్చి కడదామని ప్లాన్ చేసాం. ఇల్లు అంటే నాది కాబట్టి మొత్తం ఎలాగో చేసాం, అంతా అయిపోయింది, కట్టాము. ఇప్పుడు చర్చి విషయంకి వచ్చేసరికి కట్టడానికి స్టార్ట్ చేసినప్పుడు నా దగ్గర డబ్బులు లేకపోయేసరికి గోల్డ్ ఉంది. గోల్డ్ ఉన్నప్పుడు నేను అనుకున్నా, సరేలే వచ్చే సంవత్సరం స్టార్ట్ చేద్దాంలే, ఫస్ట్ పైన టెంట్ వేసుకొని ప్రార్థన పెట్టుకోవచ్చు అనుకున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు, నీకున్న గోల్డ్ అమ్మేసే అని చెప్పాడు దేవుడు. అసలే ఎంతో కష్టపడి కొనుక్కున్న గోల్డ్ అమ్మేస్తే ప్రాణం అప్పిద్దా? ఒక వారం ఆగాను, అమ్మలేదు. మళ్ళీ దేవుడు మాట్లాడు, అమ్మే అని. సరే ఎంతకో తాకటన్నా పెడతాలే ప్రభా, తాకట పెట్టి తీసుకొచ్చి మళ్ళీ కట్టుకొని మళ్ళీ ఇడిపించుకుంటాలే ప్రభా అంటే దేవుడు చెప్పాడు, తాకట పెడతానికి వీల్లేదు, అమ్మే అన్నాడు. సరే అమ్మేసినాక కొంత అమౌంట్ వచ్చింది. ఆ అమౌంట్ తీసుకొని చాలా దుఃఖంతో ప్రార్థన చేస్తున్నాను నేను. ఎందుకంటే దేవుడికి అయ్యో మందిరం కడుతున్నానా ఆ దుఃఖం కాదు, అయ్యో బంగారం అంతా పోయింది అని ఆ దుఃఖం. మాకు ఉంటాయిలేండి లోపాలు. ఆ దుఃఖంతో బాధపడతా ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు చెప్తున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు, నా కొరకు ఒక ఇల్లు కట్టు, నేను నీకు ఇల్లు కట్టిస్తానని చెప్పాడు. హల్లెలూయా. నేను దేవుడికి పెట్టింది ఇంత అయితే నా దేవుడు నాకు ఎంత ఇచ్చాడు. నాకు సర్జరీ జరిగింది, వెన్నుపూస సర్జరీ జరిగింది. వెన్నుపూసకి దగ్గర 3.5 లక్షలు పెట్టాను హాస్పిటల్లో. అవి ఏమైనా నాకు తెలియదు, కానీ నా దేవుడికి ఖర్చు పెట్టిన రూపాయి దానికి 10 రెట్లు నా దేవుడు నాకు ఇచ్చాడు. ఎక్కడ మనము శనగ గింజ విత్తేది ఒక్కటే, దాని పంట చాలా వస్తుంది. అందుకే దేవుడు అంటాడు చూడండి, లూకాసు వార్త 16వ అధ్యాయం 11వ వచనం. లూకాసు వార్త 16:11. కాబట్టి అన్యాయపు సిరి విషయంలో ఏమి లేదంట, నమ్మకత్వం లేదు. ఇప్పుడు ఉండదు, రేపు పోతుంది. రేపు పోతుంది. ఇప్పుడు ఎస్వి బాలసుబ్రహ్మణ్యం కోట్లకు పడగెత్తున్నాడు, కరోనా వచ్చింది. ఏ డాక్టర్ అయినా ఏ డబ్బైనా ఒక్క రూపాయినా ఉపయోగపడిందా? లతా మంగేష్కర్ కూడా, ఆమె కూడా అలాగే చనిపోయింది. ఇప్పుడు జయలలిత ఉంది కదా, 11 పెట్లుకి తెచ్చారంట, బంగారం వెండి ఎన్ని వజ్రాలు అవన్నీ కూడా. ఏమన్నా కాపాడగలిగిందా? ఎట్లా వచ్చాం అలాగ పోతాం మనం. ఈ సిరి విషయంలోనే మనకు నమ్మకత్వం. దేవుడికి ఇవ్వాలంటే భయం, ప్రార్థన చేసుకుంటాడు మనం చేయాలంటే భయం, పరిచర్య దేవుని మందిరానికి ఇవ్వాలంటే భయం, మనం ఎలా బతుకుతామని. కానీ దేవుడు ఇచ్చి నన్ను శోధిస్తే దేవుడు ఏం చెప్పాడు? బీరువాలు తెరుస్తా అలా. ఏమన్నాడు? ఆకాశ వాకిళ్ళు విప్పి. హల్లెలూయా. ఒక రోజున ఒక చిన్న పిల్లోడు ఒక షాపింగ్ మాల్కి వాళ్ళ అమ్మ తీసుకెళ్ళింది. తెలిసిన వాళ్ళ షాపింగ్ మాల్ అయితే తీసుకెళ్ళిందంట. తీసుకెళ్తే వెళ్ళారు, తెలిసిన షాప్ వాడు కదా, తిరుగుతాడు. మొత్తం తీసుకున్నాడు, బిల్లు వేస్తా ఉంది వాళ్ళ అమ్మ. ఎరా నాన్న ఏం చదువుతున్నావు? బాగున్నావు అంటే ఎల్కేజీ చదువుతానంట. తీసుకో, నీకేం కావాలో తీసుకున్నానా, చాక్లెట్ తీసుకోనంటే వద్దు అన్నాడంట. తీసుకోరా, సిగ్గుపడకరా, మీ అమ్మ ఎప్పటి నుంచో తెలుసు, మీ అమ్మ నాన్న మా షాప్ దగ్గరికి వస్తారు, మనం చుట్టాలం రా, తీసుకో, ఓ చిన్న తీసుకోరా, 2 చాక్లెట్ తీసుకో. అస్సలు తీసుకోవట్లేదంట. ఎంత బతిలాడినా కూడా ఏం చేయట్లేదంట, తీసుకోవట్లేదంట. ఓ రైట్రా అని చెప్పి గబగబా ఆయన సీసా మూత తీసి ఇటు చూడండి, నాకేసి ఇటు చూడాలి అందరూ, సీసా మూత తీసి గబుక్కున్న చాక్లెట్లు తీసి చొక్కబట్టిట్రా జేబొట్టు అనగానే జేబులో వేసాడంట. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆ తల్లి అడిగిందంట, ఏం నాన్న ఇందాక నుంచి అంకుల్ అంతసేపు బతిలాడుతున్నప్పుడు ఒక చాక్లెట్ తీసుకోవచ్చు కంటే అడనంట, నా చేయికి వస్తే 1, 2 వస్తాయి, అదే అంకుల్ ఇస్తే. హల్లెలూయా. మన చెయ్యి చిన్నదండి, ఆయన చెయ్యి పెద్దదండి. నీకేం చేయాలో కూడా అర్థం కదా ఆయన ఇస్తే. చప్పలు కూడా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మన పిల్లలు మన ప్రార్థనతో ఈ సరిహద్దులు దాటాలి. వేస్తున్నాములు ఎక్కడే కుడితిలో కప్పలాగా ఏయో చిన్న ఉద్యోగాలు బ్యాంకులో ఆడా ఈడా కాదండి, ఇక్కడ అక్కడ కాదండి. మన బిడ్డలు సరిహద్దులు దాటాలి. ఇవ్వలేడా? చేయలేడా? దేవుడు ఇస్తాడా? ఇవ్వలేడా? చేయగలడు. అయితే మనకు నమ్మకం లేదు కదా దేవుడు అంటే. 1 రూపాయి విషయంలో నమ్మకం ఉండము, ప్రార్థన విషయంలో నమ్మకం ఉండము, మందిరానికి వచ్చే విషయంలో నమ్మకం ఉండము.
భార్య భర్త పట్ల, భర్త భార్య పట్ల నమ్మకత్వం లేదు. బిడ్డల తల్లిదండ్రులకు నమ్మకత్వం లేదు. తల్లిదండ్రులు బిడ్డల పట్ల నమ్మకత్వం లేని బ్రతుకులు బ్రతుకుతున్నాం మనం. ఈ రాత్రి అట్టి నమ్మకత్వాన్ని కలిగి నువ్వు ఉంటే వెతుకుతున్న దేవుడి రాత్రి నేను దీవించబోతున్నాడు. హల్లెలూయా. నమ్మకమైన వానికి మెండుగా దీవెనలు కుమ్మరిస్తాడు ఆయన. కొంచెంలో, మత్తయి సువార్త 25:21, నీకున్న కొంచెంలో నమ్మకంగా ఉండు నువ్వు దేవుడికి. కొంచెం నమ్మకం. ఒక రోజున దేవుడు కానుక పెట్టి కూర్చున్నాడు, అందరినీ కానికేయమన్నాడు. చాలా మంది కోట్లకు పడిగెత్తులు కానికేస్తా ఉన్నారు. అందరు కానికేసి కూర్చున్న తర్వాత ఆయన చెప్పాడు, ఈ రోజు కానుక ఎవరేసారు తెలుసా ఎక్కువ అన్నప్పుడు వాళ్ళు, నేనే కదా, కోటేసా, 1,00,000 వేసా, 10,000 వేసా, నా వడ్డాణం వేసా, నా నక్లీస్ వేసా అందరు చెప్తుంటే ఆయన చెప్పాడు, ఆ పేద విధవరాలు. ఈ రోజున ఇచ్చే కానుక ముఖ్యం కాదు, ఇచ్చే నీ మనసు ముఖ్యం. హల్లెలూయా. నువ్వేమిస్తున్నావో నాకు తెలీదు, ఇచ్చే రూపాయిన నమ్మకత్వంతో ఈ దేవుడికి ఇస్తే, నా దేవుడికి నేను ఖర్చు పెడితే ఖచ్చితంగా నాకు డబుల్ ఇస్తాడు, నాకు చేస్తాడు, నేను ఇచ్చేది నా తండ్రికి అనే నమ్మకంతో నువ్వు ఇవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజు నమ్మకత్వాన్ని బట్టి దేవుడు దీవిస్తాడండి మనల్ని. ఎప్పుడైతే మనం నమ్మకత్వాన్ని కలిగి ఉంటామో, ఇంకొక మాట 25వ అధ్యాయం 13వ వచనం, సామెతలు 25:13, లాస్ట్ మాట ముగించుకుందాం. 25:13 చదువు సరే. 25:13, నమ్మకమైన దూత చదువు, కోతకాలపు మంచు. హల్లెలూయా. చాలు. ఆయన నీకు మంచు, కోతకాలపు మంచులాగా దేవుడు నిన్ను చేస్తాడు. మంచు వల్ల ఉపయోగం ఉందా? ఏముంది మంచు వల్ల ఉపయోగం? జలుబు తప్ప ఉందా? మంచు వల్ల ఉందా లేదా? మీకు తెలుసా? మీరు ఎందుకు మీరు చెప్పండి, ఉందా లేదా? మంచు వల్ల ఉపయోగం ఉందా లేదా? ఉందా లేదా? ఇప్పుడు ఈ పచ్చాకలన్నీ దేని మీద ఆధారపడి ఉన్నాయి? దేని మీద? వర్షం వస్తే ఏమవుతుంది? ఇప్పుడు ఆకంతా పాడైపోతుంది. మరి దేని వల్ల బతుకుతుంది అంతా? శనగ గాని, పొగాకు గాని దేని వల్ల బతుకుతుంది? అంటే వర్షం రాని సమయంలో, అందరు చేతులు ఎత్తేసిన సమయంలో, నిన్ను ఆదుకునే వాళ్ళు లేని సమయంలో ఆయన నీకు మంచులాగా ఉంటాడు. హల్లెలూయా. అందుకే చెట్టుకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును. అందరూ వదిలేసినప్పుడు ఆయన నీతో ఉంటాడు. అందరూ ఉంటే నీకు ఆయన గుర్తుండడండి. అందరూ ఉన్నారు, అందరూ మనోళ్ళు ఉన్నారు, మనం దేవుడు గుర్తుండవు, ఆయన మనకు గుర్తుండవు, మనకు ఆయన గుర్తుండవు. అర్థమవుతుందా? కానీ అందరూ వదిలేసిన ఒంటరి దానిగా నువ్వు నలిగిపోయే సమయంలో అప్పుడు దేవుడు నిన్ను ఆదుకుంటాడు. కాబట్టి రాత్రి ఒక్క ముక్క చెప్పి నేను ముగిస్తాను. దేవుడు నమ్మకస్తుడు, దేవుడు నమ్మకమైన వాడు. ఆయన యొద్దకు వస్తున్న వాడికి అన్నాడు, నువ్వు అడుగు, నా యొద్దకు వచ్చే వాడికి నేను ఇస్తాను, నేను నీకు చేస్తా, నేను నీకు సహాయం చేస్తా. ఆయన నమ్మకమైన వాడు. నమ్మకస్తులం కాకపోయినా, యెషయా గ్రంథం 49:43 ఒక మాట ఉంది, పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పాటు చేసుకున్నా. నీ డిగ్రీ, నీ పలుకుబడి, నువ్వు నిలబడవా, బాప్తిసంలో ఉంటా, ఇస్తున్నాడు, రక్షణలో ఉండిద్దా ఉండదా, ఏం ఆలోచించలా, నీకు పట్టం కట్టాడు అంతే దేవుడు. నేను దీవించేశాడు దేవుడు అంతే. అలాంటి దేవుడి రాత్రి నీతో అంటున్నాడు, నమ్మకంగా ఉండు, నాతో ఉండు, నమ్మకంగా, నా మందిరంలో నమ్మకంగా ఉండు, నీ కుటుంబంలో నమ్మకంగా ఉండు. విషంలాగా ఉండొద్దు, నా దేవుడు నిన్ను ఔషధంగా చేస్తాడు. మంచులాగా నా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. కాబట్టి కనిపెడుతున్న దేవుడు ఈ రాత్రి స్థలంలో నిలబడి ఉన్నాడు. చెప్పాలి, అందరు చెప్పండి, కనిపెడుతున్న దేవుడు ఈ రాత్రి స్థలంలో ఉన్నాడు. ఇక్కడ నిలబడ్డాడు, తన దాసుడి ద్వారా మాట్లాడు, అడుగండి మీకు ఇస్తానని నిలబడి ఉన్నాడు. నువ్వు గనక ఈ రాత్రి నమ్మకమైతే, ఈ రాత్రి నువ్వు నమ్మకస్తురాలవైతే, ఈ రాత్రే నీకు దీవెన స్టార్ట్. హల్లెలూయా. ఈ రాత్రే నీకు స్టార్ట్ అవుతుంది. కాబట్టి అందరూ ఒకసారి లేచి నిలబడి, ప్రభువా నీకు నమ్మకస్తురాలని ఉండాలయ్యా, నీకు నమ్మకమైన వాడిగా ఉండాలి, నా కుటుంబంలో, నా సంఘంలో, నాయనా నీ తోటి సేవకులతో, నాయనా నీ మందిరంలో, ముఖ్యంగా నీకు విలువలేని నాకు, యోగ్యత లేనికి నన్ను బ్రతికిస్తున్నావయ్యా, నన్ను పోషిస్తున్నావయ్యా. నీ పాదాలు ఎదురు నేను నమ్మకంగా ఉంటాను. యవనస్తులారా, ఒక తీర్మానం చేసుకో. చదివిన చదువుకు ఉద్యోగం వస్తుందా రాదా అని అపనమ్మిక వదిలిపెట్టి నా దేవుడికి నమ్మకంగా ఉండు. గాడిదలు కాసుకుంటున్న వాడిని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. సౌలుని గాడిదలు వెతుక్కుంటూ వచ్చాడు, గమ్యం లేదు, ఎటుపోతున్నాడు అర్థం కావట్లా, ఏం చేస్తున్నాడు అర్థం కావట్లా. సింహాసనం మీద కూర్చోబెట్టి, ఈ రోజున నీ గురించి నువ్వేమనుకుంటున్నావు నాకు తెలీదు, నీ కుటుంబం గురించి నువ్వేమనుకుంటున్నావు నాకు తెలీదు. దేవుడికి నమ్మకంగా ఉందాం.
హల్లెలూయా. దేవుడికి నమ్మకంగా ఉందాం. అందరు చెప్పండి, దేవా ఈ రోజు నేను నీకు నమ్మకంగా ఉండాలి ప్రభా. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా వస్తాయన్నావు ప్రభా. ఈ రోజు నుంచి నాయన నాకు సంఘంలో ఒక పాత్ర ఇచ్చావు, సంఘంలో ఒక సభ్యుడిగా చేసావు. పాట పాడేస్తానా, ప్రార్థిస్తానా, వాక్యం బోధిస్తానా, సేవకులకి పరిచర్య ఏదో నాకు తెలియదు, దానిలో నమ్మకంగా ఉండి నీ సరిహద్దును నా దేవుడు విశాలపరచబోతున్నాడు. నీ కొట్లు ధాన్యంతో నింపే దేవుడు ఆయన. అందరూ ఒక్కసారి అడగండి మా, దయచేసి. చిరుకురుపాడులో నమ్మకస్తులు వెతుకుతూ ఇక్కడ నిలబడ్డాడు దేవుడి రాత్రి. నమ్మిన వాళ్ళు విశ్వాసంతో ప్రార్థించండి. అయ్యా నన్ను దీవించయ్యా, నేను నమ్మకమైన దాన్ని కాదయ్యా, నేను నమ్మకమైన వాడిని కాదయ్యా, కానీ ఈ రోజు నన్ను ఎన్నుకున్నావా, నన్ను పిలుస్తున్నావా, నన్ను నీ ప్రణాళికలకు తీసుకుంటున్నావా అని అందరూ ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా, చావైనా బ్రతుకైనా నీకోసమేనయ్యా. మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా, చావైనా బ్రతుకైనా నీకోసమేనయ్యా. నేనెల్లప్పుడు యెహోవా నిన్ను సన్నుతించెదను. నేనెల్లప్పుడు యెహోవా నిన్ను సన్నుతించెదను. నిత్యము నీ కీర్తి నా నోట నుండును, నిత్యము నీ కీర్తి నా నోట నుండు. మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా, చావైనా బ్రతుకైనా నీకోసమేనయ్యా. మేలైనా, రెండోసారి నాతో పడి కలిసి పాడండి. నమ్మకంగా ఉండు చెల్లి, మళ్ళీ నమ్మకంగా ఉండు. ఈ రాత్రి దేవుడిని దీవించబోతున్నాడు. కలిమి చేజారి నన్ను ముంచిన స్థితిని తల క్రిందులే చేసిన. కలిమి చేజారి ఎంత నష్టపోయావో నాకు తెలియదు, ఎక్కడ ఓడిపోతున్నావో నాకు తెలియదు. తల క్రిందులే చేసిన రెండింతలుగా తల చేయువా, రెండింతలుగా తల చేసేదవని నాకు తెలుసునయ్యా. మంచి యేసయ్యా, తెలుసునయ్యా, మంచి యేసయ్యా. మేలైనా కీడైనా నీకోసమేనయ్యా, చావైనా బ్రతుకైనా నీకోసమేనయ్యా. మేలైనా కీడైనా నీకోసమేనయ్యా, చావైనా బ్రతుకైనా నీకోసమేనయ్యా. పరుల ఎగతాళి శృతి మించిన కలవరము పొంది నే కృంగినా. పరుల ఎగతాళి 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 పరుల ఎగతాళి శృతి మించిన కలవరము పొంది కృంగినా. నా మొరవిని కృప చూపెదవని, నా మొరవిని కృప చూపెదవని నాకు తెలుసునయ్యా. మంచి యేసయ్యా, తెలుసు, మంచి యేసయ్యా. మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా, చావైనా బ్రతుకైనా నీకోసమేనయ్యా. మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా, చావైనా బ్రతుకైనా నీకోసమేనయ్యా. శ్రమలు చెలరేగి బెదిరించిన ఎముకలకు చేటు నేతే
తెచ్చిన శ్రమలు చెదరికి నువ్వు బ్రతుకు, నీ బ్రతికితే, నీ జీవితం ఇంతే, నీ బెదిరిస్తున్నారా? చోటుని తెచ్చిన మా బాధలలో విడిపించదవనే, ఆ బాధలలో నాకు తెలుసయ్యా, నాకు తెలుసునయ్యా. మంచి యేసయ్య, నాకు తెలుసునయ్యా, మంచి యేసయ్యా. మేలైన కీడైన నీ తోడే యేసయ్యా, చావైనా బ్రతుకైనా నీ కోసమేయ్యా, మేలైన కీడైన నీ తోడే యేసయ్యా, చావైనా బ్రతుకైనా నీ కోసమేయ్యా, మేలైన కీడైన నీ తోడేయ్యా, చావైనా బ్రతుకైనా నీ కోసమేయ్యా, మేలైన కీడైన నీ తోడే, ఆమె చావైనా బ్రతుకైనా నీ కోసమేనయ్యా. నీ నమ్మకత్వాన్ని విడిచిపెట్టమని, ఎవరో ఏదో బెదిరించారని నీ బ్రతికి ఇంతేనని అంటున్నారా? విడిచిపెట్టొద్దు. నువ్వు పట్టుకున్న దాన్ని గట్టిగా పట్టుకో. నీకున్న విశ్వాసాన్ని గట్టిగా కాపాడుకో. ఆయన వద్దకు వచ్చిన నువ్వు, ఆయన ఉన్నాడని నమ్ము మా. ఆయన నమ్మకస్తుడమ్మా. నీకు నాకు రక్షణ ఇచ్చి నీకు నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నమ్మకమైన వాడి దేవుడు అమ్మా. అట్టి వాని పాదాల యొద్ద నువ్వు ఉన్నావు. దీవించే హస్తం కింద నువ్వు ఉన్నావు. అభివృద్ధి పరిచే హస్తం కింద ఉన్నావు. నీ బిడ్డలకు భవిష్యత్తు ఇచ్చే హస్తం కింద ఉన్నావు. ఆ హస్తానిక నువ్వు నమ్మకంగా లేకుండా ఉండేది? ఆ హస్తం ముందా నువ్వు పారిపోయేది? ఆ హస్తం ముందా నువ్వు మొగ్గు తిప్పుకొని తిరిగేది? ఈ రాత్రి నమ్మకంగా ఉండు. నా దేవుడు నీకు మంచు వలె దీవించబోతున్నాడు. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నీకు వందనాలు, కృతజ్ఞతలు ప్రభువా. ఈ అమూల్యమైనటువంటి మాటల చేతులను ధైర్యపరిచి ఇంతగా మమ్మల్ని ప్రేమించి మాతో ముచ్చటించినందుకు స్తోత్రం ప్రభువా. నీ మాటకు లోబడిన వారమై నీలో ఉన్న సమస్తమైన నీవు మమ్మల్ని దీవించు విధానములో నడిచి పొందే భాగ్యమును మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. దయచేసి ఒక్క నిమిషం కూర్చోండి. మన ప్రియులు మినిస్ట్రీ ప్రెసిడెంట్ గారు కొన్ని విషయాలు మాట్లాడాలని ప్రభుత్వం తెలియజేస్తా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, గమనించండి. ఈ రూబెన్ మినిస్ట్రీ మన ప్రియులు డైరెక్టర్ అయిన డేవిడ్ పాలయ్య గారు ఈ దీనికి నాయకులుగా డైరెక్టర్గా ఉండి వారు జరిగిస్తున్నారు. ఇక్కడ పనిచేస్తున్న ఇక్కడ ఉన్న వారందరూ కూడా ఆ మినిస్ట్రీలో పనిచేసే దైవ సేవకులు. ఈ రాత్రి అందరూ కూడా ఇక్కడే ఉంటారు, ఎక్కడే ఎవరు వెళ్ళరు. ఆ తర్వాత ఏ కోసమైనా ఈ రాత్రి అంతా వాళ్ళు ఉండి స్తుతి కూడా జరిగిస్తారు. వేరెవరైనా ఆసక్తి కలిగిన వాళ్ళు ఆ స్తుతి కూటంలో పాల్గొనవచ్చు. గ్రామం కొరకు, సంఘం కొరకు, కాపరి వారి కుటుంబం పక్షంగా, గ్రామంలో ప్రతి కుటుంబ పక్షంగా వారి రాత్రి ప్రార్థన చేస్తారు. అది గ్రామానికి పరిచర్యకు మేలవుతుంది. రేపు మన ప్రియులు మన డేవిడ్ పాలయ్య గారు అమ్మగారు కూడా 10 గంటలకి ఇక్కడికి రాబోతున్నారు. రేపు పగటి వేళ సేవకుల మీటింగ్ ఉంటుంది. మిమ్మల్ని పగలు ఇబ్బంది పెట్టట్లా, ఎందుకంటే మీరందరికీ పచ్చాక పనులు ఉన్నాయి కనుక పగలు మిమ్మల్ని ఎవరైనా రమ్మని మేము కోరడం లేదు, ఎవరు రావాల్సిన అవసరం లేదు. రేపు పగలు మీ పనులు మీరు చూసుకోండి. రేపు పగలు మరి ఇది అయిన తర్వాత దైవ సేవకులు అందరూ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. మరి వారి కార్యక్రమం కూడా రేపు పగలే అయిపోతుంది. రేపు రాత్రికి ఈ రాత్రి వచ్చినట్టుగా రామాకండి, కాస్త పెద్దల కడగా 8 గంటల కరెక్ట్గా మీరు మందిరంలోకి రాగలిగితే రేపు రాత్రి ఆఖరి కూడిక 2 ప్రసంగాలు ఉంటాయి. మొట్టమొదటి సాక్ష్యము ప్రసంగము, ఆ తర్వాత మళ్ళా ప్రసంగం ఉంటుంది కనుక
దేవుని యొక్క దేవుడు ప్రేమించి ఈ గ్రామానికి దైవ సేవలను పంపించాడు కనుక వారి మాటలు వారి ఉపదేశాలు వినండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఇది గ్రామ దీవెన కొరకు మాత్రమే ఈ సభలు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ కార్యక్రమాలు మొన్న లాస్ట్ పోయిన నెల నుంచి ప్రారంభం కాదు. ఇది 2వ మరి గ్రామం. అలాగే మన బిషప్ అన్ని గ్రామాలు కూడా ప్రతి మాసం 2వ మొట్టమొదటి బల్లారాధన అయిన సోమ మంగళవారాల్లో జరుగుతాయి ఇవి. కనుక ఈ విషయాన్ని గమనించి ఈ రూబెన్ మినిస్ట్రీ కొరకు ప్రార్థన చేయండి. రేపు మాట్లాడే భక్తుల కొరకు దేవుడు వారిని వాడుకునేలాగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మీ సంఘ కాపరి గారి యొక్క మాట వినండి, ఆయన మాటకు లోబడండి, ఆయన ఉపదేశాన్ని మీరు అంగీకరించండి, అది మీకు మేలవుతుంది. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుని మనం ఈ కూడిక ముగించుకుందాం. మహోన్నతుడా, జీవం కలిగిన మా యేసయ్యా, ఘనుడా, గొప్ప దేవుడా, మీ పరిశుద్ధ ఘననామానికి మహిమ ఘనత చెల్లిస్తున్నాను. మీ అద్భుత ప్రేమలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఆశీర్వాదించి అయ్యా ఈ 2025వ సంవత్సరము అయ్యా నాయన మరి మార్చి మాసం 3వ తారీఖు ఈ రాత్రి నాయన ఈ జిల్లుకురపాడు గ్రామాన్ని సంఘాన్ని మీరు ప్రేమించి అయా మీరు ఏర్పరచండి. ఈ ప్రత్యేక కోడిక నిమిత్తమై ప్రార్థన చేస్తున్నాను. వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. దేవా, మీరు మాత్రమే నమ్మదగిన దేవుడిగా ఉన్నారు. మీరు మా నమ్మకత్వాన్ని చూడాలని ఆశిస్తున్న దేవుడిగా మీరు ఉంటున్నారు. మొదటి ప్రసంగం మీద ఆస్తుల ప్రభునైనా సురేష్ గారిని నిలబెట్టి అయ్యా తన సాక్ష్యాన్ని అదేవిధంగా ప్రభా అడుగుడి మీకు ఇవ్వబడును అనేటువంటి సందేశం ద్వారా మీరు వారితో మీరు మాట్లాడుతూ వచ్చారు. అందుని బట్టి మీకు తెలుస్తున్నాను. అలాగే 2వ ప్రసంగంలో దైవసేవలు మధ్యదాసుల ప్రభనైనా దేహమే భాషను నిలబెట్టైనా నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగుననేటువంటి సందేశం ద్వారా అయా మీ నమ్మకత్వాన్ని పురికొల్పి దాసులు మీరు వాడుకున్నట్టుకు మీకు శుద్ధి చెల్లిస్తున్నాను. ఏ నమ్మకత్వాన్ని మేము కోల్పోయామో, ఏ నమ్మకత్వాన్ని మేము ఎనగబెట్టామో, ఏ నమ్మకంలో వారి ప్రభా ఎక్కడ అపనమ్మకత్వానికి వెళ్ళిపోయి దీవెనకు ఆశీర్వాదానికి దూరమయ్యారో బిడ్డలో ఒకసారి మీ రాత్రి మీరు వారు హెచ్చరించడానికి శుద్ధి చెల్లిస్తున్నాను. బలపరచండి, దీవించండి, ఆశీర్వదించండి. మమ్మల్ని దీవించేవాడవు, ఆశీర్వాదించేవాడవు, తోడు ఉండగలిగిన వాడవు, నడిపించగలిగిన వాడవు, నడిపించేవాడు మీరని గుర్తెరిగి మీకు నమ్మకంగా వీళ్ళు ఉండగలిగిన సంఘాన్ని పురికొలిపి దాసుల ప్రభునారా రవీంద్ర పాస్ గారిని ఈ గ్రామానికి మీరు పంపించి మీరు జరిగిస్తున్న మీ గొప్ప కార్యాల కొరకు వందనాలు తెలుస్తున్నాను. మీ దాసులు మీ దాసాలు వారి పరిచర్యను దీవిస్తూ ఆశీర్వాదిస్తున్నా పరిచర్య వృద్ధి కావడానికి వారి మాటలు ప్రభు విని ఆ మాట చెప్పున ప్రభావారు అయానా విశ్వాసులు కొనసాగడానికి పురికొల్పి పరిపాత్రగా వాడుకోనమని వేడుకుంటూ దాసు చేసిన పరిచర్యను దీవిస్తూ ఆశీర్వాదించమని వేడుకుంటున్నాను. ఈ రాత్రి వాక్యం ఇరువురి అయా దైవసేవల కుటుంబాలను పరిచర్యను అలాగే రూబెన్ మినిస్ట్రీలో పనిచేస్తున్నట్టు ఇక్కడ చేరిన ప్రతి సేవకుని పక్షంగా ప్రార్థన చేస్తున్నాను. వారి కుటుంబాలు వారి సంఘాల పక్షంగా ప్రార్థిస్తున్నాను. జీవిస్తూ ఆశీర్వాదిస్తూ వాళ్ళు ఈ ఐకమత్యాన్ని ప్రేమను కలుగు చేస్తూ ప్రభా మాకు అప్పగించబడిన సంఘాల పట్ల ప్రేమ కలిగి ప్రభా భారము కలిగి ప్రార్థన చేసే కృప అనుభూలంగా నడిపిస్తూ రాత్రి సేవ ఇక్కడ ఉంటుండగా మీరే వారికి తోడు ఉండి ప్రభా వారు చేసే ప్రతి విజ్ఞాపన మీరు వింటూ ఈ గ్రామానికి మేలు కలిగినట్టుగా మీ సహాయం కోరుకుంటూ యేసయ్య శ్రేష్ఠనామములో రేపు జరిగే కార్యక్రమానికి ఏ ఒక్కరు మిస్ కాకుండా ప్రభా ఈ మందిరము నిండునంతగా మీ అద్భుతమైన రీతిలో ప్రజలు సమకూర్చి జరిగించి మీ నామాన్ని మహిమ తెచ్చుకోమని యేసయ్య శ్రేష్ఠనామములో ప్రార్థించడానికి పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ
సమస్త ప్రభా ఆశీర్వాద దీవెనలు ఇక్కడ చేరిన ప్రతి బిడ్డ పైనను ఈ శబ్ద యాత్ర ద్వారా దూర ప్రాంతాల ఉండిన ప్రతి వారికి ఈ రాత్రి వాక్యం అందించిన 250 దైవసేవల కుటుంబాలకు పరిచర్యలకు స్థానిక సంఘ కాపరి గారి కుటుంబానికి బిడ్డలకు పరిచర్యకు సంఘానికి మరి ఇక్కడ చేరినటువంటి ఆయన రివల్యూషన్ పరిచయ దైవసేవల కుటుంబాలు బిడ్డల పరిచయ సంఘాలకి ప్రభు రాకడ వరకు సదాకాలము తోడుండి నడిపించను కాక. అందరికీ వందనాలు. ప్రెసిడెంట్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. స్థానిక దైవ సేవకులు మాట్లాడతారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. 2 చేతులు చేద్దాము. హల్లెలూయా. ఈ మొదటి దినమున ఈ రాత్రి వేళ తన దాసులు నిలబెట్టుకుని అద్భుతమైన ఉపదేశాలను దేవుడు మనకు అనుగ్రహించారు. ఆమేన్. హల్లెలూయా. మరి అనిల్ గారు అధ్యక్షత వహించి ఘనంగా ఆశీర్వాదకరంగా జరిగించారు. ప్రైజ్ లార్డ్. మరి చేరుచున్న మరి అధ్యక్షులు యేసురత్నయ్య గారిని బట్టి, నా తోటి దైవజనులందరిని బట్టి హృదయపూర్వకమైన వందనాలండి. మీరు రావటం మా సంఘానికి, మా ప్రాంతానికి ఆశీర్వాదకరం. మేమందరం కూడా మీరు ఆకకై ఎదురు చూసాం. దేవుడి తరుణం ఇచ్చాడు. చక్కని వాతావరణాన్ని మరి చక్కని వర్తమానాల చేత బలపరిచాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రియ సంగమా, ఈ రాత్రి వేళ మరి ఎంతో ఉజ్జీవాన్ని రగిలింపు చేశాడు దేవుడు. ఆమేన్. ఆయన మనల్ని బలపరిచాడు. ఆమేన్. ఆయన మనల్ని వెలిగించాడు. ఆమేన్. సంగమంతియు గమనించండి, రేపటి రాత్రి వేళ కూడా ఇదే రీతిగా 7 గంటలకే ప్రారంభమవుతుంది. దయచేసి ప్రతి కుటుంబము, సంఘమంతియు, గ్రామంలో ఉన్న ప్రతి వ్యక్తి, పురుషులు గాని, స్త్రీలు గాని, పిల్లలు గాని, యవనస్తులు గాని రేపు రాత్రి వేళ రావాలని ప్రభుపేట కోరుతున్నాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. రేపటి దినంగా ఇంకా ఉజ్జీవంగాను ఆశీర్వాదకరంగా జరిగింది. అనేక బంధకాల నుండి, అనేక శోధన నుండి, దురాత్మ ప్రభావం నుండి రేపు రాత్రి వేళ దేవుడు మనకు విడుదలనిచ్చును గాక. మన గ్రామం అంతటిపై ఏలుబడి చేస్తున్న ఘట సర్పము, ప్రతి విధమైన అంధకార శక్తులు నాశనం అయిపోవును గాక. కుటుంబాల్లో, హృదయాలలో, మన జీవితాలలో గొప్ప శాంతి సమాధానం కలుగును గాక. అనైక్యత నుండి ఐక్యతను దేవుడు అనుగ్రహించును గాక. గొప్ప కార్యాలు మన పరిచర్యలు జరుగును గాక. ఏక మనసు, ఏకాత్మ, ఏక హృదయం, యేసు నామములు ఈ కూడికల ద్వారా మన గ్రామానికి, మన సంఘానికి దేవుడు అనుగ్రహించును గాక. సహోదరుల ఐక్యత కలుగునుట ఎంత మేలు, ఎంత మనోహరం. అది మాటగా మిగిలిపోవద్దు. ఆ మాట మన బ్రతుకులో నెరవేర్చబడాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. సరే, దూర ప్రాంతంలో వచ్చిన సహోదరులందరికీ హృదయపూర్వక వందనాలు. దేవుడు మమ్మల్ని దీవించును గాక. అలాగే మా యోన బిడ్డలు, అలాగే సంఘం పెద్దవారందరూ కూడా మరి దేవుని ఆత్మ ప్రేరేపణకు లోబడి ఆయన సన్నిధికి కూడి వచ్చినందుకు దేవుడు మమ్మల్ని దీవించును గాక. అందరికీ వందనాలు. మరి సమయం అధ్యక్షుల గారికి. ఓకే. మరి మన రూబేను మినిస్ట్రీ ఇంత ఆశీర్వాదకరంగా, ఘనముగా ఆయా ప్రాంతాల్లో జరగడానికి కారకులు రూబేనయ్య గారు. ఆమేన్. చెప్పకూడదు సార్. మరి ఈ రూబేను మినిస్ట్రీ మరి ఇంత ఘనంగా ముందుకు కొనసాగడానికి వారి కుమారులు ఉన్నారు. ప్రైజ్ లార్డ్. వారిని బట్టి చెప్పులు కొడదాం. హల్లెలూయా. రేపు మన రూబేను మినిస్ట్రీ నాయకులు డేవిడ్ పాలయ్య గారు వారి కుటుంబంతో సహా మన మధ్యకు రాబోతున్నారు. వారు క్షేమంగా వచ్చినట్లుగా మీ ప్రార్థన జ్ఞాపకం చేసుకోవాలి. రేపటి దినము పగట వేళ సేవకురాండ్రు మన మధ్యకు వస్తున్నారు. మరి వారితో మాట్లాడడానికి పగట వేళేమో సేవకులు మాట్లాడతారు. భోజన అనంతరం సేవకురాలతో మరి సేవకురాలు మాట్లాడతారు. డేవిడ్ పాల్ గారి యొక్క మరి సతీమణి మరి వారు అద్భుతమైన మాటలను దేవుడు మరి సేవకురాళ్లతో మాట్లాడినట్లుగా, సేవకురాళ్ళలో ఉజ్జీవం వచ్చినట్లుగా, సేవకులకి
వెన్నుపూస వలె నిలబడినట్లుగా. ఆమేన్. హల్లెలూయా. గొప్ప పరిచర్యలు మన రూబేను మినిస్ట్రీలో ఉన్న ప్రతి సేవకుడి యొక్క పరిచర్యలు ఆశీర్వాదకరంగా జరుగునుగాక. ఆయన నామానికే మహిమ కలుగునుగాక. ఇంత గొప్ప భాగ్యమునిచ్చిన దేవాతి దేవునికి మహిమ కలుగునుగాక. నా మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.